భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంటిలో దాంపత్య కలహాలు, ఎడబాటులు ఇలాంటివి ఎక్కువగా మాకు మా దృష్టికి మా యొక్క శాస్త్ర సలహాలకు వచ్చేవారిలో కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలను తగ్గించి ప్రశాంత నిద్రను ఇచ్చే వాస్తు చిట్కాలు తెలియజేస్తాను. ఈ దాంపత్య కలహాలు రావటానికి వాస్తులో కొన్ని దోషాలు కలిగి ఉన్నప్పుడు కూడా దాంపత్య కలహాలు, గొడవలు, ఎడబాటులకి దోహదపడతాయి. అలాంటి వాస్తు దోషాలను సవరించుకుంటే ఆ దాంపత్య కలహాలు, ఆ గొడవలు సమసిపోయి సంతోషకర జీవనం, ఆ ప్రశాంత నిద్రని ఇచ్చే వాతావరణం మనం సృష్టించుకోవచ్చు పడక గదిలో. అలాంటి చిట్కాలను తెలియజేస్తున్నాను. మీరు మిర్రర్, పడక గదిలో సహజంగా మిర్రర్ ఉపయోగించే పద్ధతి ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. ఈ మిర్రర్ను అనుకూలత కోసం, మీ యొక్క అందం కోసం పడక గదిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఎక్కువ గృహాల్లో మనం నిద్రించే బెడ్ అద్దంలో పడకూడదు. అది ఏ మూల ఎక్కడ పెట్టింది ముఖ్యం కాదు. బెడ్ పడకుండా అద్దాన్ని మనం పడక గదిలో పెట్టుకున్నట్లయితే సగం దోషాలు మనం నిర్మూలించుకోవచ్చు. 2, దక్షిణ శిరస్సు పెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. ఉత్తరాన శిరస్సు పెడితే నిద్రాభంగమే కాకుండా అశాంతి జీవితం, కలహాలకు కూడా మూలమవుతుంది. ఉత్తరాన తలపెట్టి నిద్రించకూడదు. తూర్పు పశ్చిమములు కూడా తలపెట్టి నిద్రించవచ్చు, కానీ దక్షిణానికి తలపెట్టి నిద్రిస్తే చాలా మంచిది. ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండి జీవితం సాఫల్యంగా ఉంటుంది. 50 వయస్సు దాటిన వారు తూర్పు ముఖంగా శిరస్సు పెట్టి నిద్రించినట్లయితే చాలా ఆరోగ్యంగాను, ప్రశాంత మనసుతోనూ, ప్రశాంతమైన నిద్రతోనూ జీవిస్తారు. 50 వయసు దాటిన వారికి తూర్పు శిరస్సు పెట్టడం అతి శ్రేయస్కరం. యువకులు తూర్పు శిరస్సు అంత యోగదాయకమైనది కాదు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎందువలనంటే వైరాగ్య జీవితం మీద కోరికలు వెళ్ళటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది తూర్పును పెడితే. యువకులు వైరాగ్య జీవితం మీద ఆలోచన వెళ్ళకూడదు, ఆ కుటుంబం కుంటుపడుతుంది. అదే 50 దాటి 60 దాటిన వాళ్ళు తూర్పుగా పెట్టుకున్నట్టయితే ప్రశాంతత కావాలి ఆ వయసులో వారికి. అందువల్ల వాళ్ళకి మంచిని కలుగు చేస్తుంది. దక్షిణ దిక్కుకి శిరస్సు పెట్టి అందరూ, వృద్ధులు, పిల్లలు అందరూ నిద్రించవచ్చు. ఇక 3, వాయువ్యముల ఆయుధాలు కలిగి ఉన్న ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ అందం కోసం కొన్ని కాంస్య విగ్రహాలు లేదు బొమ్మలు పెట్టుకుంటారు ఇంటీరియర్లో. అవి హాని చేస్తాయి. వాయువ్యముల ఆయుధాలు కలిగి ఉన్న ఏ విధమైనవి ఉన్నా సరే అక్కడ కలహాల నిలయమై ఉంటుంది. కలహాలకు కాదు, కలహాల నిలయమై ఉంటుంది. వెంటనే ఆ వాయువ్యముల ఆయుధాలు కలిగి ఉన్న ఆ విగ్రహాలు, ఫోటోలను తొలగించినట్లయితే మీకు అక్కడ ప్రశాంత జీవనము, కలహాల నుండి బయటపడటము జరుగుతుంది. ఇది ఒక వాస్తులో ముఖ్యమైన సూచన. ఈ విధంగా వాస్తు చిట్కాలను ఆచరించి భార్యాభర్తలు కలహాలు లేకుండాను ప్రశాంత జీవనం, ప్రశాంతమైన నిద్ర, అన్యోన్యతతో జీవిస్తానికి ఈ చిట్కాలను మీరు ఆచరించి మంచిని పొందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.